ఆ తిరుమలేశుని గురించి ఏం చెప్పాలి, ఎంతని చెప్పాలి, ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా కానీ తనివి తీరదు. అందుకే ఈ ధనుర్మాసంలో ఆ విష్ణుమూర్తి మాయలే కాదు, ఆ స్వామికి నచ్చే మెచ్చే ఎన్నెన్నో విశేషాల గురించి చెప్పుకుంటాం. ఈరోజు మనం భోజన ప్రియుడైన శ్రీనివాసుని గురించి తెలుసుకుందాం. తిరుమలలో స్వామివారికి ఏ ఏ నివేదన, ఏ ఏ సమయాల్లో, ఏ ఏ పద్ధతుల్లో అర్చకులు నిర్వహిస్తారో ఒకసారి చూద్దాం. శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, పుష్పాలంకరణ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు, అంతకంటే మిక్కిలి ఆహార ప్రియుడు. శ్రీ శ్రీనివాసుడికి నిత్య సేవల్లో సమర్పించే ఒక్కో ప్రసాదం ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుంది. స్వామివారి నివేదనకు నాటి రోజుల్లో మణులు, మాణ్యాలు సమర్పించారు. ఆలయ గోడలపై శిలాశాసనాల్లో ఎక్కువ భాగం ఏ రాజు ఏ ప్రసాదానికి ఎంత రొక్కం సమర్పించారని, ఎన్ని మాన్యాలు ఇచ్చారనే వివరాలే అధికంగా ఉంటాయి. దీన్ని బట్టే చెప్పొచ్చు స్వామివారి నైవేద్యానికి ఎంత విశిష్టత ఉందోనని. శ్రీ వెంకటేశ్వరుని త్రికాల నైవేద్యం వితరణ ఉంటుంది. నైవేద్య సమయాలను మొదటి గంట, రెండవ గంట, మూడవ గంటగా పిలుస్తారు. గురు, శుక్రవారాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు. శ్రీవారికి నిత్యం నిర్వహించే సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అనేక రకాల అన్నప్రసాదాలు, పిండి వంటలు నివేదనగా సమర్పిస్తారు. భక్తులకు తెలియని ఎన్నో ప్రసాదాలను మూలమూర్తికి నివేదిస్తుంటారు. నిత్యం నిర్వహించే కైంకర్యాలను బట్టి స్వామివారికి నివేదన సమర్పిస్తారు అర్చక స్వాములు. వైఖానస ఆగమోక్తంగా శ్రీవారికి ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే ప్రసాదాలను తయారు చేస్తారు. విమాన ప్రదక్షిణ మార్గంలో శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో ప్రధాన పోటు ఉంటుంది. ఈ పోటులోనే శ్రీ వెంకటేశ్వరునికి నైవేద్యంగా సమర్పించే అన్నప్రసాదం, పిండి వంటలు తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని ముందుగా క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ భూవరాహస్వామి వారికి నైవేద్యం సమర్పించిన అనంతరం శ్రీవారికి ఘంటానాథాల మధ్య నైవేద్యం సమర్పిస్తారు. ఆ తరువాత శ్రీవారి ఆలయంలోని పరివార దేవతామూర్తులకు ఆలయం ఎదురుగా ఉన్న భేడి ఆంజనేయ స్వామి వారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. స్వామివారికి 50 రకాలకు పైగా నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఆ ప్రసాదాన్ని వారు వాసన చూడడము, ఇతరుల దృష్టి ఆ ప్రసాదాలపైన పడకుండా ఉండడము, ఇట్లాంటి ప్రత్యేకమైన ఆగమోక్తమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో గర్భాలయంలోకి చేర్చడం జరుగుతుంది. తర్వాత ఘంటానాదం మధ్య ఈ ప్రసాదాలపైనంతా కూడా ఇంకేదన్నా తెలిసి తెలియక దోషాలుంటే అవన్నీ తొలగిపోవడానికి మంత్రోక్తంగా తులసీ దళములతో ప్రోక్షణ జరిపి తులసీ దళాలని ఆ ప్రసాదాలపైన నిక్షిప్తం చేసి ప్రత్యేకమైన ఆగమోక్తమైన మంత్రాలతోటి, అన్న సూక్తాలతోటి స్వామివారికి ఈ ప్రసాదాలన్నీ నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. శ్రీవారికి సుప్రభాత సమయంలో గోక్షీరం, వెన్న, చక్కెరను నివేదిస్తారు. అనంతరం బంగారు సింహాసనంపై వెంకటేశ్వరుని వేంచేపు చేసి కొలువులో బెల్లంతో కూడిన నువ్వుల పిండిని నివేదిస్తారు. పిమ్మట జరిగే మొదటి నివేదన మొదటి గంటలో పెరుగు, వెన్న, మీగడతో తయారు చేసిన మాత్ర అని పిలవబడే ప్రసాదాన్ని ఒడులో అంటే పగిలిన కుండలో ఉంచి గర్భాలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. ప్రతి నైవేద్య సమయంలోనూ కులశేఖర పడివద్దనే ఉంచి పులిహోర, దద్దోజనం, కదంబం, క్షీరాన్నం నివేదిస్తారు. మధ్యాహ్నిక ఆరాధన అనంతరం రెండవ గంటలో నిత్యాన్న ప్రసాదాలతో పాటుగా శుద్ధన్నం, పాయసం, సీరాను నైవేద్యంగా పెడతారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారికి లడ్డూలు, వడలు, అప్పాలు, దోశతో పాటు చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోరను సమర్పిస్తారు. ఆ తరువాత నిర్వహించే డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలో చక్కెర, గసగసాలు, కలకండ, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరితో తయారు చేసే పంచాకజ్జయం అనే ప్రసాదాన్ని సమర్పిస్తారు. సాయంత్రం నిర్వహించే తోమాల సేవలో తోమాల పడి దోశలతో పాటు ముళహోర, కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు. అష్టోత్తర శతనామార్చన జరిగిన తరువాత రాత్రి నివేదన 3వ గంటలో చక్కెర పొంగలి, పోగాలి, కదంబం, ముళహోర వంటి అన్నప్రసాదాలు నివేదన చేస్తారు. అనంతరం తిరువీసం గంటలో చక్కెర పొంగలి నివేదిస్తారు. స్వామివారి పవళింపు సేవలో బాగా కాచి చల్లార్చిన చక్కెర వేసిన పాలు, పండ్లు, పంచాకజ్జయం, మేవా నివేదించబడుతుంది. స్వామివారికి నిత్యదిట్టం మామూలుగా ఉంటుంది. వచ్చే విశేషమైన ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేకమైన పర్వదినాల్లో విశేషమైన ప్రసాదాలుగా అప్పము, పెద్ద లడ్డు, జిలేబీ, మురుకు, పాయసము, ఇతరత్ర శుక్రవారం నాడు పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. జీడిపప్పు, పాలు, తర్వాత యాలకులు కలిపి ఈ యొక్క ప్రసాదాన్ని పాలు పాయసంగా కూడా
గురువారం నాడు, శుక్రవారం నాడు పాలు పాయసము, అట్లాగే అభిషేకం జరిగిన సందర్భాల్లో స్వామివారికి విశేషంగా వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించడం కూడా తిరుమల ఆలయంలో నిర్వహిస్తూ ఉంటాము. శ్రీవారికి ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజలో పెద్ద వడలు, లడ్డూలు అన్నప్రసాదంగా నివేదిస్తారు. బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకంలో క్షీరాన్నంతో పాటుగా నిత్యం సమర్పించే అన్నప్రసాదాలను నైవేద్యంగా పెడతారు. ఇక గురువారం జరిగే తిరుప్పావై వడ సేవలో 420 కేజీల బియ్యంతో తయారు చేసిన పులిహోరను రాసుగా అమర్చి నివేదిస్తారు. చాటంత పెద్ద జిలేబీలు, మురుకులు కూడా తిరుప్పావడ సమయంలో నివేదన చేస్తారు. శుక్రవారం నాడు పోళీలు, సుగీలను స్వామివారికి సమర్పిస్తారు. ఇక ఆదివారం నాడు ఆదివారం ప్రసాదం అనే చలిపిండి ప్రసాదాన్ని ప్రత్యేకంగా నివేదిస్తారు. అంతేకాక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పర్వదినాల్లో దోసెలు, శనగపప్పుతో చేసిన గుగ్గిళ్లను నివేదిస్తారు. పెసరపప్పు పన్నారం పానకంను ప్రత్యేక నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తారు. నెల రోజుల పాటు జరిగే ధనుర్మాస వ్రతంలో బెల్లం దోసెలను వెంకన్నకు నివేదిస్తారు.